సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వ విజయ్ గారు. సార్తో మాట్లాడుతాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మనీ అట్రాక్షన్ అనే సిరీస్ మనం స్టార్ట్ చేసాము. అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ అట్రాక్షన్ అనే కాదు, ఇంకా చాలా విషయాల మీద సబ్జెక్ట్ ఉంది. కానీ ఓవరాల్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ మనీ అట్రాక్షన్ ఎవరి కోసం అంటే చాలామంది కష్టాల్లో ఉంటుంటారు, లేకపోతే చాలామంది ఇప్పుడు వరకు గుడ్ లైఫ్ చూసుండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసమా, లేకపోతే వేరే ఆల్రెడీ సక్సెస్ అవుతూ టెస్ట్ మోడల్స్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమా? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరి కోసం, ఏ విధంగా వర్క్ అవుతుంది? ఎస్. సో చాలా మంది ఏమంటారు, మీరు మంచి ప్రశ్న అండి. మీరు అందరూ కష్టాలండి, మనది ఏంటి కష్టాలని ఏమన్నామండి. మన లైఫ్లో ఏముంటుందండి లా ఆఫ్ అట్రాక్షన్లో? ఓన్లీ ద ఫీడ్బ్యాక్స్. ఫెయిల్యూర్స్ లేవండి. యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక ఎక్స్పీరియన్స్. సపోజ్ ఒక వ్యక్తికి మ్యాథ్స్లో మార్క్స్ తగ్గినాయి, ఓకే, ఏమిటి అది? ఒక ఫీడ్బ్యాక్ అంతే. అది ఫెయిల్యూర్ కాదు కదా. మార్క్స్ తక్కువ వచ్చితే అది ఇండైరెక్ట్గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, నువ్వు అక్కడ వీక్గా ఉన్నావు, సెట్ చేసుకో. అదే మనీ లేకపోతే మనీ నీకు తగ్గుతుంది అంటే నీ ఫోకస్ మనీ వైపు ఉండట్లేదు కాబట్టి తగ్గింది, పెంచుకో అన్న ఫీడ్బ్యాకే. కానీ చాలా వరకు ఎలా చూస్తారు దాన్ని? ఒక ఫెయిల్యూర్గా చూస్తారు. ఎవరైతే ఫెయిల్యూర్ చూస్తే అది ఫెయిల్యూర్ కనబడుతుంది. ఇక్కడ నుంచి మన సబ్జెక్ట్లో ఏంటంటే ఫెయిల్యూర్స్ లేవు, ఓన్లీ ఉన్నది ఒకటే, ఏంటి? ఫీడ్బ్యాక్. ఎప్పుడైతే నేను తన ఫీడ్బ్యాక్ అనుకుంటాడో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. తనకు హయ్యెస్ట్ ఎనర్జీ నుంచి థాట్ రిలీజ్ చేస్తే, ఈ రోజు కాదండి రేపు అనే రోజున సపోజ్ ఏ అనే పొజిషన్లో ఉన్నారు మీరు, తక్కువ మార్క్స్ వచ్చాయి, వస్తే ఏమవుతుందా? జాబ్ రాలేదు, మళ్ళీ ట్రై చేసి వస్తుంది కదా. చాలామంది మన దాంట్లో సెషన్ అటెండ్ అయ్యి జాబ్ రాని వాళ్ళు ఎక్సలెంట్ జాబ్తో ఉన్నారు. వ్యాపారం మొత్తం కొలాప్స్ అయిన వాళ్ళు కూడా మంచి బెటర్ లైఫ్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఒకటే అని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ అనే పొజిషన్లో ఉంటే అదే పొజిషన్లో అయితే ఉండవు కదా. ప్రతిదీ మారుతుంది. ఏది మారదు చెప్పండి? గవర్నమెంట్ మారిందా లేదా? సో ఈ ప్రతిదీ మారుతుంది. చూడండి, మార్పు అనేది సహజం. బట్ ఆ మార్పు అనేది మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, మన గ్రోత్ ఎంతవరకు, నిన్నటికంటే ఈరోజు మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం, అలాంటి మైండ్ సెట్తో కనుక మనం ఉండగలిగితే మనకు డెఫినెట్లీ అండి మంచి రేస్ వస్తాయి. మీరు అన్నారు ఇందాక ఏమంటే ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు, ఇది ఎవరెవరికి అవసరం, ప్రతి ఒక్కరికండి. నేను అంటే నేనండి 18 years నుంచి 65 years వరకు, అంతే 18 years కానీ ప్రతి ఒక్కరికి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బేస్డ్ ఆన్ ద థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండి. అంటే మన ఆలోచనలు, మన యొక్క ఫీలింగ్స్ పైన ఈ సబ్జెక్ట్ అనేది ఆధారపడి ఉంటాయి. ఎంత ఎక్కువగా నువ్వు పాజిటివ్గా నువ్వు ఆలోచిస్తూ, ఎస్ రేపు అనే రోజు నాకు అద్భుతంగా ఉంటుంది, ఇది మాత్రమే ఎండ్ కాదు, ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది అని బలంగా నమ్మాలండి. చాలా మందికి ఫెయిల్యూర్ చూసే వాళ్ళకి లైఫ్ ఇలా ఆగిపోతుంది. ఫెయిల్యూర్ కాదండి, ఎప్పుడు మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. మనం ముందుకు పరిగెత్తుతూ ఉండాలి, ముందుకు నడుస్తూ ఉండాలి, ముందుకు ఏ విధంగా అయినా సరే వెళ్తూ ఉండాలి. ఉన్న చోట ఆగిపోదు అనుకోండి, వాటర్ అయినా ఖరాబ్ అయిపోతాయండి. ఎప్పుడు వాటర్ బాగుంటాయి చెప్పండి? ఫ్లో అవుతూనే వాటర్ బాగుంటాయి. సేమ్ లైక్ దట్ మనిషి అనేవాడు కూడా ముందుకు వెళ్ళాలండి. చెప్తాను, యూనివర్స్ ఏం చెప్తాను? వ్యాక్ వచ్చిస్తుంది అంటారు, విశ్వం వ్యాక్ వచ్చిస్తుందండి. ఏం సిద్ధాంతం అది? బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది? విశ్వం వ్యాక్ వచ్చిస్తుంది అంటే మనం కూడా నిరంతరం వ్యాకోచించాలి, అంటే నిరంతరం డెవలప్ అవ్వాలండి. స్వధర్మం ఇంపార్టెంట్. స్వధర్మం ఏంటంటే మనం ఆత్మస్వరూపుడు, మనం నిత్యం అభివృద్ధి చెందుతూ ఉండాలి. మనకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకొని దాన్ని సాధించడం. మళ్ళీ ఒక దగ్గర ఆగిపోయామనుకోండి, మన లక్ష్యం లేదనుకోండి, నెగిటివ్ ఆలోచన వస్తుంది. చూడండి, ఒకే టైంలో 2 ఆలోచనలు రావండి. ఒకటో వస్తే పాజిటివ్ లేదా నెగిటివ్, ఒకే వరలో 2 కత్తులు పట్టవు. సో మనం కనుక పాజిటివ్ ఆలోచిస్తూ ఉంటే పాజిటివ్స్ వస్తాయి. నెగిటివ్ ఆలోచన, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటే డౌన్ఫాల్ అవుతుంది. లేదు, ఏదేమైందో అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది, రేపు అనే రోజు నేను ఎవరో చూపించాలి ఈ ప్రపంచానికి అని అనుకున్నప్పుడు, ప్రపంచానికి చూపించేటువంటి శక్తి మనలో వచ్చి ప్రపంచానికి అధిగమించంటే మన చరిత్రను సృష్టించే శక్తి మనకు వచ్చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధిస్తాం. ఆ శక్తి మనలో ఉంటుందండి. బట్ తనను తానే చిన్న చూపు చూసుకుంటాడు. నా వల్ల అవుతుందా అంటే అవ్వదండి. అలా కాకుండా నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే మీరు దృఢ సంకల్పంతో ఉంటారో అది సాధ్యపడుతుందండి. విరాట్ గారు, మీరు చెప్పారు సార్, లా ఆఫ్ అట్రాక్షన్ బేస్డ్ ఆన్ ఆలోచనలు అండ్ ఫీలింగ్స్. ఆలోచనలు బట్టి ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఆలోచనలు మనం ట్రాక్ చేయగలిగితే ఫీలింగ్స్ని ట్రాక్ చేయగలమంటారా? ఎస్. అయితే ఎలా ఉంటాయండి సార్, ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొంచెం ఈ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీక్రెట్స్, లాట్ ఆఫ్ సీక్రెట్స్ నేను రివీల్ చేయబోతున్నాను ఈరోజు. అయితే ఇవి ఎలా ఉంటాయండి, క్లచ్ అండ్ బ్రేక్ రిలేషన్షిప్ అండి. చూడండి, మన లోపల సాడ్ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఓకే, సాడ్ ఫీలింగ్లో వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే అది వర్కౌట్ అవ్వదండి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో బిగ్గెస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే ఆ ఫీలింగ్స్, థాట్స్పై క్లారిటీ ఉండట్లేదండి. బట్ ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం మనం చెప్పేది ఏమిటంటే, ఈరోజు లోపల మనకి ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, ఎలాంటి థాట్స్ జనరేట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఒకవేళ బాధలో ఉన్నారు, ఫీలింగ్లో సాడ్ ఫీలింగ్లో ఉన్నారు, అలాంటి టైంలో ఏం చేయకండి. జస్ట్ కామ్ డౌన్ ఫస్ట్, కొంచెం వాటర్ తాగండి, సెట్ చేసుకోండి, తర్వాత థాట్ రిలీజ్ చేయండి. అంతేగాని లోపల సాడ్ ఫీలింగ్ పెట్టుకొని పాజిటివ్ ఆలోచిస్తే ఏమవుతుందంటే, ఒక సైడ్ ఏమో బ్రేక్ కొడుతున్నామండి విరాట్ గారు, ఒక సైడ్ ఏమో క్లచ్ కొడుతున్నాం, ఎక్సలేటర్ చేస్తున్నాం, ఏమవుద్ది? ఒకసారి ఏమో బ్రేక్, ఒకసారి ఏమో
యాక్సిలేటర్ ఏమవుతుంది, ఆగుతూ వెళ్తూ ఉంటుంది. అక్కడే తిరుగుతుంది, అవుతుంది, అంటే స్లో అవుతుంది. సేమ్ లైక్ దట్ మన లోపల హ్యాపీ ఫీలింగ్ వచ్చినప్పుడు కనుక థాట్ రిలీజ్ చేస్తే అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్. అంటే మన థాట్స్ మన ఫీలింగ్స్ మనకి మ్యాచ్ అయితేనే మనకు మంచి రేస్ వస్తుంది. అంటే హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ అండ్ పాజిటివ్ థాట్స్. అండ్ మీరు ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నారు వర్క్షాప్స్లో, ఇలా ఎక్కువ మంది కన్ఫ్యూషన్లోను స్థిమితం లేకుండా ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తారు? ఎస్, దీనికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనికోసం వ్యూయర్ చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళు అడగవచ్చు. అంతేకాదు ఎవరైనా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి విరాట్ గారు. అండ్ సో ఈ గైడెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ క్లాస్లో? మీరు ముఖ్యంగా ఆలోచనలు, ఫీలింగ్స్ రెండింటి మీద మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? ఎస్, ఆలోచన ఫీలింగ్స్ మీద ఎలాంటి గైడెన్స్ ఇస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో వాళ్ళు వచ్చారు ఫస్ట్ నేను చూస్తే నాకు యాక్చువల్లీ చూడగానే చెప్పేయచ్చండి. ఓకే, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్ అంటారు. అంటే మన ఫేస్ చూసి కూడా వాళ్ళ యొక్క మనసుని చెప్పొచ్చు. క్లాస్లో నేను చూసేస్తాను, అర్థమైపోద్ది మనకు. సో నేను ఒకటే చెప్తాను, ఒకవేళ డల్గా ఉంటే అలా డల్గా ఉంటే వర్కౌట్ అవ్వదు లా ఆఫ్ అట్రాక్షన్. ఫస్ట్ థింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అంటే ఎనర్జీ ఉండాలి. నేనైనా మీరైనా ఎవరైనా ఏంటంటే ఎనర్జీ, ఆ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్. ఒక అతను లో ఎనర్జీలో ఉన్నాడు, లో ఫ్రీక్వెన్సీలో ఉన్నాడు, ఏం ఆకర్షించుకున్నాడు? లోనే ఆకర్షించుకోడు. ఎందుకు? అతను ఏ ఎనర్జీలో ఉన్నాడు? అదే కదా. ఏం చేస్తాలి? హై ఎనర్జీకి వెళ్ళాలి. హై ఎనర్జీకి వెళ్తే ఏం ఆకర్షించుకుంటాడు విరాట్ గారు? హై వాటిని ఆకర్షించుకోవడం. అలా హై ఎనర్జీకి ఎలా వెళ్ళాలి, ఎలా స్టెబిలిటీగా ఉండాలి, వాళ్ళ లైఫ్లో కావాల్సిన వాటిని వాళ్ళు ఏ విధంగా పొందాలంటే ఏమి యాక్టివిటీస్ చేయాలి, నేను చేయడం కాదు చేపిస్తూ చేస్తాను. అంటే వాళ్ళతో చేపిస్తూ, అందుకోసమే ప్రాక్టికల్ క్లాసెస్. మీరు అడగొచ్చు ఫస్ట్ టైం వరల్డ్లో ఎవరైనా ప్రాక్టికల్ స్టార్ట్ చేశారంటే ఎస్ అండి, నేనే స్టార్ట్ చేశాను. నాట్ ఓన్లీ ఇండియా అండి, వరల్డ్ వైడ్ నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎందుకు చేశానంటే నేను ఒక ఆల్మోస్ట్ 16 to 17 years చూశానండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంతా థియరీగా ఉంది. 5 days, 11 days, 21 days ఉంది, కానీ ఎవ్రీ డే ట్రైనింగ్ అనేది లేదు. ఎవ్రీ డే ట్రైనింగ్ కనుక మనం చేయగలిగితే, ఎస్పెషల్లీ థియరీ ఉంది, అంత సింపుల్ చెప్పాలి ఒకటే అండి, థియరీ ఉంది తప్ప ప్రాక్టీస్ లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ చేసినప్పుడే నీకు వర్కౌట్ అయ్యింది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని క్లాసులు విన్నా లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. అది ఎందుకు వర్కౌట్ అవుతుందంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మన లోపల నుంచి రావాలి. ఆ ఫీలింగ్, ఆ యద్భావం తద్భావం. అంటే నువ్వు ఏ విధంగా నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరిగితే, ఆ ఎనర్జీ లెవెల్స్ హైలో ఉన్నప్పుడు నీ యొక్క థాట్ అనేది రిలీజ్ చేసినప్పుడు అది మేనిఫెస్టేషన్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అంటే ఏదైతే మనం కావాలని కోరుకుంటామో అది వాస్తవ రూపం దాల్చడాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. ఆ మేనిఫెస్టేషన్ జరగాలంటే నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటేనే అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుందండి విరాట్ గారు. సార్, అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా ప్రాక్టికల్ క్లాసెస్ అంటే ముఖ్యంగా దగ్గరుండి ఇన్ఫర్మేషన్ చేయించడం కానీ, ఎపిసోడ్లో చూసాం మనం ఆల్రెడీ యాంకర్ చేత మీరు ఎన్ని యాక్టివిటీస్ చేయించారనేది. సో ఇదే ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొందాలి అన్నట్లయితే మీకోసం ఆల్రెడీ ఒక స్పెషల్ క్లాస్ డిజైన్ చేశారు. దానికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి లైఫ్లో ఎందుకంటే అందరి ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ కాదు, మీ ప్రాబ్లం వేరే వాళ్ళకి సూట్ అవ్వదు. సో ఇండివిజువల్గా మీ ప్రాబ్లమ్కి ఎటువంటి సొల్యూషన్ ఇస్తారని తెలుసుకోవాలంటే మీరు సార్ని ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు. అండ్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వండర్ఫుల్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.